హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అసలు స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి, న్యూ యంగ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి విపులంగా తెలుసుకుందాం. స్టెమ్ సెల్స్ అంటే తల్లి నుండి బిడ్డకు కనెక్ట్ అయ్యి ఉండే బొడ్డు తాడులోని మూల కణాలనే స్టెమ్ సెల్స్ అంటారు. అసలు స్టెమ్ సెల్ అనబడే మూలకణం ఎలా వచ్చిందంటే, స్త్రీ నుండి విడుదలైన ఎగ్ పురుషుని శుక్రకణం కలిస్తే ఆ మూలకణంతోని పిండం అనేది ఏర్పడుతుంది. ఈ మూలకణాలు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన మానవ కణాలు. ఇవి పిండం స్టార్టింగ్ టైంలో మరియు పెరుగుదల సమయంలో శరీరంలో అనేక రకాల కణాలుగా అభివృద్ధి చెందుతాయి. పిండం దశ నుండి మనిషి ఎదిగే వరకు ఈ కణాలు కీలక పాత్ర వహిస్తాయి. మన దేహంలో కొన్ని కోట్ల సంఖ్యలో కణాలు ప్రతి ఆర్గాన్కి సపరేట్గా ఉంటాయి. ఈ కణాలకు మదర్ సెల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే దేహంలో ఉన్న కణాలు పనితీరు కుంటుపడడం లేదా ఇతర కారణాల చేత దెబ్బతినడం జరుగుతుందో అప్పుడే అది ఒక జబ్బు రూపంలో మనకి బయటకు వస్తుంది. ఆర్గాన్లో ఉన్న కణాలు దెబ్బతినడం వల్ల ఆర్గాన్ పనితీరు కూడా తగ్గిపోతుంది. పూర్వకాలం అయితే బిడ్డ పుట్టగానే బొడ్డుతాడు కట్ చేసి పడేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో బిడ్డ పుట్టగానే బొడ్డుతాడులో ఉన్న స్టెమ్ సెల్ని స్టెమ్ సెల్ బ్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. ఎందుకంటే దాచిన స్టెమ్ సెల్ని ఆ బిడ్డకు ఫ్యూచర్లో ఎదురయ్యే ఎలాంటి రోగాలకైనా రోగ నిరోధక శక్తి పెంచడానికి స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయి. కొన్ని అవయవాలకు తిరిగి ప్రాణాలు ఇచ్చే శక్తి ఈ మూలకణాలకు ఉంది. దెబ్బతిన్న శరీర భాగంలోకి ఈ మూలకణాలను ప్రవేశపెడితే తిరిగి అక్కడ నూతన కణాలు ఏర్పడి వ్యాధి నయం అవుతుంది. ఒక్కసారి స్టెమ్ సెల్స్ దాచుకుంటే షుగర్, బీపీ నుండి క్యాన్సర్ వరకు మరియు వయసు పెరిగిన తర్వాత బాధించే రోగాల నుంచి కూడా బయటపడవచ్చు. అరికాళ్ళ నుండి నడినెత్తి వరకు వచ్చే రోగాల నుండి ఈ స్టెమ్ సెల్ చికిత్స ద్వారా బయటపడవచ్చు. మరి అటువంటి స్టెమ్ సెల్స్ని దాచుకున్న వారికి తప్ప అందరికీ అందుబాటులో ఉండవు. డాక్టర్ ఫ్రిడ్జిలీ అనే సైంటిస్టు సుదీర్ఘంగా రీసెర్చ్ చేసి మానవ దేహంలో ఉన్న స్టెమ్ సెల్స్కి సిమిలర్గా స్టెమ్ సెల్స్ ప్రత్యేకమైన జాతికి చెందిన మాలస్ డొమెస్టికా అనే గ్రీన్ యాపిల్లో మరియు రెడ్ గ్రేప్స్లో ఉండడం వల్ల ఈ ఫ్రూట్స్లో ఉన్న స్టెమ్ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ ఫామ్లో పెట్టించడం జరిగింది. ఇలా ఫ్రూట్స్కు సంబంధించిన స్టెమ్ సెల్స్ మన దేహంలో దెబ్బతిన్న సెల్స్ని రిపేర్ చేస్తుంది, రీజనరేట్ చేసి రీప్రొడ్యూస్ కూడా చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ని డాక్టర్ ఫ్రిడ్జిలీ గారు కనుగొన్నారు. ఇప్పుడు 9 రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం. మొదటిది మాలస్ డొమెస్టికా. మాలస్ డొమెస్టికా స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాలలో పండే ప్రత్యేక రకమైన జాతికి చెందిన గ్రీన్ యాపిల్ ఇది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే మరియు విటమిన్స్ ఏ, ఈ, బి కాంప్లెక్స్లు ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ మినరల్స్ కూడా ఉంటాయి. మరియు పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ ఉంటాయి. మాలస్ డొమెస్టికాను కాస్మెటిక్స్లో కూడా యూజ్ చేస్తారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ కేర్కి బాగా యూజ్ అవుతుంది. ఈ మాలస్ డొమెస్టికాలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వల్ల ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి హార్ట్ డిసీజ్ రాకుండా చేస్తుంది, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది మరియు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో సాల్యుబుల్ ఫైబర్ పెక్టిన్ ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఫ్రూట్లో ఉన్న విటమిన్ సి మన బాడీలో ఇమ్యూనిటీని పెంచడమే కాక ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం బోన్ డెన్సిటీని పెంచి
బోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక రెండవది సోలార్ వైటిస్. సోలార్ వైటిస్ అనే రెడ్ గ్రేప్స్ యొక్క స్టెమ్ సెల్లో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బితో పాటు మినరల్స్లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. బయోయాక్టివ్ కాంపౌండ్స్లో ఆంథోసైనిన్స్, రెస్విరాట్రాల్, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. వీటి హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెస్విరాట్రాల్ రక్తనాళాలలో బ్లడ్ సరఫరాని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ను తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేసే ఒక మంచి ఇంగ్రీడియంట్ ఇది. ఈ సోలార్ విటస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ని కాస్మోటిక్స్లో కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, స్కిన్ లాంజివిటీని పెంచుతుంది. ఇందులో ఫ్లెవనాయిడ్స్, ఆంథోసైనిన్స్ ఉండడం వల్ల యూవీ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసి యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. ఈ మాలస్ డొమెస్టికా మరియు సోలార్ వైటిస్ ఈ రెండు ఫ్రూట్స్ నుంచి తీసిన స్టెమ్ సెల్స్ మానవ దేహంలో కణాల మీద అద్భుతంగా పనిచేసి కణాలను ఫ్రెష్గా మారుస్తాయి. ఎప్పుడైతే కణాలు ఫ్రెష్గా అవుతాయో అక్కడ జబ్బు కానీ సమస్య కానీ పోతుంది. ఈ రెండు ఫ్రూట్స్ నుండి స్టెమ్ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయటమే కాకుండా మన బాడీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి ఇంకా 7 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని కూడా కలపడం జరిగింది. అవి కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అకాయ్ బెర్రీ. అమెజాన్ ఫారెస్ట్ నుండి ఈ బెర్రీ ఫ్రూట్స్ని తీసుకున్నారు. అకాయ్ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఏ, సి, ఈ, ఫ్లెవనాయిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇంకోటి బ్లూబెర్రీ. బాడీని డిటాక్సిఫికేషన్ చేస్తుంది, అంటే చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులలో పేరుకుపోయిన చిన్న చిన్న ప్లాస్టిక్స్ని, వెంట్రుకలను కూడా కట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థను పూర్తిగా క్లీన్ చేస్తుంది. అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ ఈ రెండింటిలో కూడా ఇంచుమించు ఒకే బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెర్రీస్ ఇమ్యూనిటీని బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తాయి. ఇమ్యూనిటీ బాగుంటేనే మనం బాగుంటాం. బ్యాడ్ బ్యాక్టీరియాను చంపేసి కిడ్నీలో ఉన్న వ్యర్థాలను అంటే స్టోన్స్ని ఏర్పడకుండా చేస్తాయి ఈ బెర్రీస్. ఇంకా బోన్స్ని దృఢంగా ఉంచి ఒబెసిటీని తగ్గిస్తుంది. నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ కూడా చేస్తాయి. ఇంకా క్యాన్సర్ని అడ్డుకుంటుంది, లివర్ని కూడా క్లీన్ చేసేస్తాయి. చూసారా, అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ రెండూ కూడా మన బాడీకి ఎంత బాగా పనిచేస్తున్నాయో. ఇక నెక్స్ట్ది క్లోరెల్లా. ఇది మంచినీటిలో పెరిగే ఒక నాచ్ అండి. ఇప్పుడు మనం 1 కేజీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తింటే ఎన్ని పోషకాలు, ఎనర్జీ వస్తుందో అంత శక్తి 1 గ్రామ్ క్లోరెల్లాలో ఉంది. ఇది తీసుకుంటే ఇంకా మనకి ఎంత ఎనర్జీ మరియు పోషకాలు వస్తాయో మీరే చూడండి. దీనిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన గట్ హెల్త్ని హెల్తీగా ఉంచి పోయిన మ్యూకస్ని మరలా తీసుకుని వస్తుందండి. బాడీ డిటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. ఇక నెక్స్ట్ది అస్టాక్సిథిన్. ఇది అండమాన్ డీప్ సీలో అంటే సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. దీనివల్ల నిద్ర రాని వారికి బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఫేస్లో గ్లో వస్తుంది. దీన్ని యూస్ చేయటం వల్ల కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ మీద ముడతలు కూడా తగ్గుతాయి. లెమన్లో ఉండే సి విటమిన్ కంటే దీనిలో 6000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఈ సన్ఫ్లవర్లో కంటే 100 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక పాలకూరలో ఉండే బెనిఫిట్స్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటాయి. మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని అంతా ఇది యాక్టివ్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇక జాయింట్ పెయిన్స్, హార్ట్ అటాక్ని కూడా ఈ అస్టాక్సిథిన్ తగ్గిస్తుంది. మన మెటబాలిజంని అంటే జీవక్రియని పెంచుతుంది. ఇది బాగుంటేనే త్వరగా జబ్బులు కూడా తగ్గుతాయి. ఇంకా చూపు బాగా కనిపించడమే కాకుండా క్యాట్రాక్ట్ని కూడా తీసేస్తుంది. ఇంకా బాడీలో వచ్చే ట్యూమర్స్ అంటే క్యాన్సర్, కణితులను కూడా ఇది నిర్మూలిస్తుంది.
మన పొట్టలో ఉన్న కొవ్వును కూడా కరిగించేస్తుంది ఇది. ఇక నెక్స్ట్ది వచ్చి బార్లీ గ్రాస్. మనం అందరం వీట్ గ్రాస్ విన్నాం కానీ బార్లీ గ్రాస్ చాలా తక్కువ మందికి తెలుసండి ఇది. కానీ దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది. అంటే ఇప్పుడు ఈ క్యూర్ సెల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో బార్లీ గ్రాస్ కూడా ఒకటండి. మరి దీనిని మనం తీసుకుంటాం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది బ్లడ్ని క్యూరిఫై చేస్తుంది, ఇందులో ఫైబర్ ఎక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన బోన్ని దృఢంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందన్నమాట. న్యాచురల్ డిటాక్సిఫికేషన్ చేసి సన్ నుండి వచ్చే యూవీ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఆల్కహాల్, సిగరెట్ ఇటువంటి అడిక్షన్ నుండి కూడా తప్పిస్తుంది. ఇది వృద్ధాప్యం రాకుండా యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది. హెపటైటిస్ బి, క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఐరన్, పొటాషియం ఇలా అన్ని రకాల మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా వీట్ గ్రాస్ అయితే బాడీకి హీట్ చేస్తుంది, బార్లీ గ్రాస్ అయితే బాడీని కూల్ చేస్తుంది. ఆరెంజ్లో ఉండే సి విటమిన్ కంటే 7 టైమ్స్ ఎక్కువ సి విటమిన్ బార్లీ గ్రాస్లో ఉంది. B12ని రోజుకి మనకి ఎంత కావాలో అంత అందిస్తుంది ఇది. దీనిలో విటమిన్ ఏ కూడా ఎక్కువే. బార్లీ గ్రాస్కి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇక నెక్స్ట్ది అంటే 8వది బ్లాక్ కోహోష్. ఇది ఒక ప్రత్యేక జాతికి చెందిన మొక్క వేరు భాగము. ఇది మహిళలకు ఒక వరమని చెప్పచ్చు. ఎందుకంటే మోనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని న్యూట్రలైజ్ కూడా చేస్తుంది. ఇకపోతే ఆందోళన, డిప్రెషను, నిద్రలేమికి బాగా హెల్ప్ అవుతుంది. ఇక బ్లడ్ క్లాట్స్ని అరికడుతుంది, అబార్షన్ అవ్వకుండా చేస్తుంది. ఇంకా పిక్కలు పట్టేయడం, వికారంగా ఉండడం వీటన్నిటిని తగ్గిస్తుంది. ఇక పీసీఓడి ప్రాబ్లమ్స్ నుండి బయటపడేస్తుంది. గర్భసంచిని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని తగ్గిస్తుంది. దీనిలో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల దురదలను, గడ్డల్ని తగ్గిస్తుంది. ఇక బోన్ హెల్త్, లివర్ హెల్త్ని బ్యాలెన్స్ చేస్తుంది. మగవారికి కూడా హార్మోన్ మీద పనిచేసే దాంపత్య జీవితం బాగుండేటట్లు చేస్తుంది. ఇది 4 to 6 months వాడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇక లాస్ట్దండి 9వది ఒమేగా 3, 6, 9 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఫిష్, బాదం, వాల్నట్స్, గుమ్మడి గింజలు డైలీ మన బాడీకి కావాలి. ఒమేగా 3, 6 తీసుకుంటే ఒమేగా 9ని మనం బాడీ సహజంగా తయారు చేసుకుంటుంది. ఇప్పుడు 10 గ్లాసుల వాటర్ని 1 గ్లాసులో పెడితే ఎలా ఉంటుందో అలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లోకి మార్చి పైన చెప్పినవన్నీ ఒమేగా 3, 6లో ఉన్న వాటిని చిన్న ప్యాకెట్లోనే పెట్టడం జరిగింది. ఇక ఒమేగా 3 లోపిస్తే నీ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ వస్తాయి. పిల్లలు ఓవర్ యాక్టివ్ కూడా ఉంటారు. వీటన్నిటినీ రాకుండా చేస్తుంది ఈ ఒమేగా 3 and 6. ఇంకా సోరియాసిస్, వైట్ ప్యాచెస్, పార్కిన్సన్స్, ఒబేసిటీ, కండరాల ఇష్యూ ప్రాబ్లమ్స్, ప్రీ మెచ్యూరిటీ ఇవన్నీ ఒమేగా 3, 6 తీసుకుంటాం వల్ల అవి రాకుండా చేస్తుందండి. ఇక క్యాన్సర్, లంగ్స్ ప్రాబ్లం, యాంగ్జైటీ, డిప్రెషన్, బాడీ పెయిన్స్ రాకుండా ఉండాలంటే ఒమేగా 3, 6 కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉండడం వల్ల దీనిని తీసుకుంటాం వల్ల ఏమీ రాకుండా చేసుకోవచ్చు, వచ్చిన వాటిని పోగొట్టుకోవచ్చు. ఇక ఇది తీసుకుంటాం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయటకు పంపివేస్తుంది. మరి ఇక్కడ 9 రకాల న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మన బాడీకి కావలసినవే. ఏమి లోపిస్తే ఏమి జరుగుతుంది, ఏం జబ్బులు వస్తాయి అన్నది ఇక్కడ పొందుపరచడం జరిగింది. మరి వాటన్నిటినీ మనం రోజు తీసుకుంటున్నామా? తీసుకుంటాం లేదు. ఇప్పుడు చెప్పినవన్నీ మన బాడీకి చాలా ఇంపార్టెంట్.
మరి వీటన్నిటినీ క్యూర్ సెల్లో పెట్టడం జరిగిందండి. అంటే ఈ ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పౌడర్ రూపంలో క్యూర్ సెల్లో పెట్టడం జరిగింది. దానివల్ల మనం ప్రతిరోజు క్యూర్ సెల్ తీసుకుంటాం వల్ల మనకు వచ్చిన వాటిని దూరం చేసుకోవచ్చు. ఇంకా రాబోయే జబ్బులను కూడా రాకుండా చేసుకోవచ్చు. న్యూ యంగ్ కంపెనీ వారి క్యూర్ సెల్ బిజినెస్ గురించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడని వారు చూడండి.